హలో అండి, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు పండుగప్ప ముక్కలు ఇంకా గోంగూర కాంబినేషన్లో కూర అయితే వండేస్తున్నానండి. సో ఈ కూర ఎలా వండాను ఏంటి అన్నది ప్రాసెస్ అయితే చూసేసేయండి. ఇదిగోండి, గోంగూర అయితే నేను ముందుగా ఉడకపెట్టేసుకున్నాను. అట్లాగే పక్కనే కొంచెం నూనె పోసుకొని కూరకు సరిపడా ఆయిల్ వేసుకున్నాను, 2 స్పూన్లు. అందులోనే చక్కగా పండుగప్ప ముక్కల్ని కడిగి పెట్టుకున్న ముక్కల్ని శుభ్రంగా వేయించేసుకోవాలన్నమాట. మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా అలా వేగితేనే ముక్క అలా మంచిగా వేగినప్పుడైతే స్మెల్ కూడా బాగుంటుందండి. చాలా మంచి స్మెల్ వస్తుంది అలా వేగినప్పుడు. అలా వేగిన ముక్కల్ని అన్నిటినీ కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలన్నమాట. అలా బౌల్లోకి తీసుకున్న ముక్కల్ని పక్కన పెట్టుకొని అదే నూనెలో ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అవి దోరగా వేగిన టైంలో మనం టమాటా ముక్కలు కూడా వేసి ఆ టమాటాలు కూడా వేయించేసుకోవాలి. ఆ టమాటాలు వేగిన తర్వాత అప్పుడు కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి. ఈ ఉప్పు వేసే ప్రాసెస్లో నేను మీకు ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే ఉప్పు వేసేటప్పుడు ఖచ్చితంగా కొంచెం తక్కువ వేసుకోండి. ఎందుకు అంటే కంపల్సరీ ఈ ముక్కల్లో ఈ పండుగప్ప ముక్క కొంచెం ఉప్పు ఉంటుందండి. ఆ ఉప్పు ఉండడం వల్ల ఏంటి అంటే కొంచెం తినటానికి కష్టమైపోద్ది అనమాట. మనం కొంచెం సరిపడా వేసాము అంటే, అందుకని కొంచెం తక్కువ వేసామనుకోండి, అప్పుడు ఆ ముక్కలు కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి అది కర్రీలోకి వస్తుంది కాబట్టి మనకి బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్టు, చక్కగా టమాటాలు అన్నీ వేసి వేయించుకున్నానండి. ఇప్పుడే ఉప్పు కూడా వేసుకుంటున్నాను. చక్కగా టమాటా అవి మగ్గిపోవాలి కదా, అందుకని ఆ టైంలోనే నేను కారం, పసుపు కూడా వేసుకున్నాను. కానీ నేను ఆ వీడియో ఆ బిట్ నేను చూపించలేకపోయాను, వీడియో తీయలేకపోయాను. నెక్స్ట్ గోంగూర శుభ్రంగా ఉడికిన తర్వాత ఇలా గోంగూర కూడా వేసేసి మనం ముందే వేయించుకున్న పండుగప్ప ముక్కలు కూడా కర్రీలో వేసేసేయాలన్నమాట. అలా వేసేసి వీటన్నిటిని కలిపి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈలోగా కూర ఉడికే లోపల మా అల్లుడైతే రానే వచ్చాడు. సో వాడికి కూడా గోంగూర కూరతోనే అన్నం పెట్టాను అనమాట. అస్సలు వాడైతే చాలా బాగుందని ఎంత ఇష్టంగా తిన్నాడో. వాడికి అన్నం పెట్టాలంటే వాళ్ళమ్మ చాలా తిప్పలు పడిద్ది పాపం. అటు ఇటు తిప్పి 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 పెట్టిద్ది. కానీ వాడికి అన్నం కల్పిస్తే అలా తినేసాడంటే నమ్మండి, నిజంగా అంత బాగుంది కూర అయితే. వాడు బాగుందని చెప్తున్నాడు. ఇంకెంత ఇంట్రెస్ట్గా తింటున్నాడు చూసారా. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.